దానా బేకరీ తీసుకుంటాను రా మరుగుజ్జు బాగా ఉంటుంది పోంగ మనకు బ్రెడ్లు కేకులు దా పువ్వా చైర్లో కూర్చుంటే కనబడవు ఓనర్ లేడని చెప్పి బయట బయట డబ్బాలు ఎత్తపోతారు. నేను ఆలోచన చేసేలా ఫస్ట్ నా చెప్పు తీసుకొని నేనే పొలపొలను కొట్టుకొని చచ్చిపోలా. ఎగ్ పఫ్ఫులు అవి ఇవన్నీ కొద్దిలే పెట్టుకొని సావు. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే బాలాజీ కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000 నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యు ఆల్, టాటా. రే ఛార్జ్ చేశారు అట్లా అట్లా ఏం పెడతాను లే కాలు వస్తాను అంత అందుకు కదా. ఆ టీవీ అంత పెద్ద సౌండ్ పెట్టుకుని చూస్తాడు ఏమి పడుతుంది. ఆ ఛార్జ్ చూడు తెల్లదో నల్లదో ఏదో ఒకటి ఎత్తకరా ఎత్తా. రే ఛార్జర్ ఎట్లా నీది ఏందో పో బొమ్మిడి. నీ పిలిచిన గంటకు వస్తాను వెళ్ళి పో. రే ఛార్జర్ ఎదురా అది పెట్టుకున్నారు. ఆయన బ్రేకరే ఫోన్ చేయాల స్థలమా అది బ్రేకరే అమ్మేస్తున్నాడు. ఆడే రోడ్లో ఉండేది ఎట్లా పెట్టినాడు గ్లాసులు లైటింగ్ మొత్తం ఏంటి చెట్టు ఎట్లుంది మొత్తం అంతా. ఎట్లుంది ఇంకేం చేయాలి ఎట్లుంటే బాగుంటుంది. బేకరీ అన్నది చూసిన అంత పెద్ద బ్రేకరీ అది కూడా అంత సర్కిల్లో అమ్ముతున్నాడు అంటే వాని అమ్మ బీబర్ పాపం వస్తుందేమో నాకు తెలిసి మోసం చేస్తాను. బీబర్ పాపం వస్తుందేమో నాకు తెలిసి మోసం చేస్తాను. నేమ్మ డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు చూడు. నిష్కారణంగా ఆయప్ప అంత నమ్మినాడు. ఆయప్పని మోసం చేస్తాడు. ఎంత వస్తుంది ఎవరికి? నాకు లాభం బగర్ పెట్టు. ఆయన బ్రేకర్ ఏం పోదనా ఇప్పుడు అందరు ఎత్తిపోయినారు. నువ్వు కూడా 1,00,000 రూపాయలకి అమ్మేసి అని చెప్పి 15 లక్షలు దాన్ని 1,00,000 రూపాయలకి అమ్మిస్తాను. ఏమంత తగ్గిపోయినా రేటు? తగ్గిపోయేది కాదు, నేను తగ్గించిన 15 లక్షలు దాన్ని 1,00,000 రూపాయలకి అమ్మిస్తాను. ఏమంత తగ్గిపోయినా రేటు? తగ్గిపోయేది కాదు, నేను తగ్గించిన. అబ్బా ఇప్పుడు ఆయప్పకి బయట విచారించుకొని నలుగురు తెలిసి లోపల దాన్ని 1,00,000 రూపాయలు కొనేళ్ళు. ఎవడైతే నువ్వు కొనరా తిక్కడా. అవునా? అడ్వాన్స్ ఎంత ఉందో 20,000 ఎవరికొన్నాడు ఇప్పించే. పవన్ గానికో ఎవరికో లక్షిత్ గానీ ఇప్పించే బ్రేకర్ అనుకో పడేమను. ఒకసారి అడ్వాన్స్ తీసుకున్నాక వెనక్కి ఇచ్చేకి లేదులే. ఓయమ్మ నాకు చూడు నీ ఫేస్ చూసినాక వచ్చా డబ్బులు చెప్పు ఫోన్ చేసి బిజినెస్ మాట్లాడుకుందాం పో. ఇంకా అవన్నీ ఎందుకు బాగాలవుతాయి. ఫోన్ చేసి పవన్కి ఆడున్నాయి డబ్బులు చెప్పు తీసుకుంటాడు. బోనా దానా బేకరీ తీసుకుంటాను రా మరుగుజ్జు బాగా ఉంటుంది పోంగ మనకు బ్రెడ్లు కేకులు దానా బేకరీ తీసుకుంటాను రా మరుగుజ్జు బాగా ఉంటుంది పోంగ మనకు బ్రెడ్లు కేకులు దానా బైక్ రా ఉప్పరాజా దానా ఇండి ఎవరిండ్రు చెప్పినావా? ఎంత చెప్పినావు? చెప్పేస్తే తీసుకోపోయి చెప్పేసినా. ఫస్ట్ పోయి బ్రేకరీ చేతిలో పెట్టేసి నీకేనమ్మా నాకతో ఒక స్టార్ దొరికినావు. నువ్వు చెప్పినావు మళ్ళీ నేను చెప్పేది ఏమి నుంచి నువ్వు అసలు బ్రేకరీలో తుమ్మినావా? నేను మనసులో ఎత్తిపోతాడేమో అది కన్నా కూడా కనుకున్నా నువ్వు తుమ్మినావా? నేను మనసులో ఎత్తిపోతాడేమో అది కన్నా కూడా కనుకున్నా నువ్వు తుమ్మినావు. అవన్నీ జరగలేదు. తుమ్మితే నిజాలు ఏదట్లయితే ఇంకేమి
అంత పెద్ద సర్కిల్ అంత పెద్ద బ్రేకరీ అని ₹1,00,000 కొట్టేస్తాను అంటే నువ్వు మళ్ళీ ఆశామాషి విషయం కదా. నా బ్రహ్మాండంగా బిజినెస్ ఎట్లుండాలంటే ఇట్లా ఒళ్ళే ఆ సిటీ చూసినావా కూర్చునేది ఎట్లే ఇచ్చుకున్నాడు. ఓ మెంటర్ సర్కిల్ మెయిన్ రోడ్ దగ్గర నాయన ఆ కూర్చునేది ఎట్టుంది చైర్ అయిపోయి పిచ్చుకునేది. అది ఏమంటుండదు వాళ్ళు తీసిపోతారు. నువ్వు మా ఏదో చేసుకో చైర్ అడ్జస్ట్ చేసుకోలేవా ఏమి. ఆ ముందర అది చెక్కలంతా ఎట్లా చేయించినాడు మొత్తం వుడ్ వర్క్ అది వీకపోతారు. ఆ ముందర అది చెక్కలంతా ఎట్లా చేయించినాడు మొత్తం వుడ్ వర్క్ అది వీకపోతారు. ఫ్రిడ్జ్ పడ్డది కలర్ ఫ్రిడ్జ్ అది ఉన్నది అది తీసిపోతారు. ఫ్రిడ్జ్ ఎట్లా ఇస్తారు నీకు మొత్తం లైట్లు మోడే బ్యాచ్ లైటింగ్ అని ఆల్రెడీ పొద్దునే వీకినారు లైట్ సెట్లు అని ఏం లేవు. చిన్నదొకటి ఆ బల్బ్ ఒకటి ఉంది అదేదో పవర్ తక్కువ కాలుతుందని చిన్నది వైట్ కలర్ బల్బ్ వస్తుంది చూడు మనం ఆడ వేసినాం బయట అట్లా బల్బ్ ఒకటి పెట్టినాడు లోపల. అవన్నీ లోపల అద్దాలన్నీ అద్దాలేడు ఉంటాయి ఇంకా తిక్కరావుడు లోపల 10 లక్షలు పెట్టి చేయించుకోండి. దాంట్లో అద్దాలు తీసిపోయినారు ఫ్రిడ్జ్లు పోయినాయి. ఓవెన్ చూసినావా మనం ఎప్పుడు అడిగినా కూడా పఫ్ అడిగినా ఇప్పటినా టప్ అని తీసి 2-3 పెట్టిండే ఆయనమ్మ వాడు ఉడుగు పెట్టలేదు. చిన్న ఫ్రిడ్జ్లు ఐస్ క్రీమ్ పెడతారు బాక్స్లో అమ్మరు కదా ఇప్పుడు వాళ్ళు ఆడ ఉండి మళ్ళీ అవన్నీ ఎందుకు పెడతారు ఫ్రిడ్జ్లో ఆడ అంటే ఇప్పుడు ఏం రా నీకు ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండవు మైక్రోవేవ్ మామూలు పెడతారు చూసినావు అట్లా ఇస్తాడు. అవి 3 తీసిపోయినాడు. లైట్లు తీసిపోయినాడు. వుడ్ వర్క్ చేయించినాడు కదా వుడ్ వర్క్ గ్లాసు లైటింగ్ సెట్ మొత్తం మళ్ళీ చైరు ఆ ముందర ఉండే పెద్దది చెక్కది టేబుల్ అదే తవ్వినాడు. ఏముందైపో దాంట్లో చెప్పుకునేకి నీ చెప్పు బొమ్ముడా ఏముందైపో దాంట్లో చెప్పుకునేకి నీ చెప్పు బొమ్ముడా ఏమున్నాయి. కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ కూడా తీసిపోయినాడు అనుకుంటా. పైన బోర్డు తీసిపోయినాడు. ఏమున్నాయి కదా మనము అంతగా చెప్పుకునేకి ఇంకేముంటుంది అట్లా బొక్క ఉంది పోస్ట్ ఉంది లోపల ఇట్లా పేపర్ దతికిచ్చినేది ఒకటి ఉంది. అది కూడా చినిగిపోయేది. అది మళ్ళీ మనం పీకిచ్చి పెయింటింగ్ కొట్టేది మొత్తం సెట్ చేద్దాం పెయింటింగ్ అదమ్మా కలర్ఫుల్ పెయింటింగ్లు కొట్టించి వుడ్ వర్క్ పెట్టించి అద్దాలు పెట్టించి లైట్లు పెట్టించి మొత్తం ఫ్రిడ్జ్లు 3 ఫ్రిడ్జ్లు పెడదాము. ఐస్ క్రీమ్లు 2 పెడదాము. మైక్రోవేవ్ లో 4 పెడదాము. అంతా 10-15 లక్షలు అవుతుంది. అంతా 10-15 లక్షలు అవుతుంది. మళ్ళీ ఉత్తనా మళ్ళా కొట్టమాడా ఏం అవడానికి ఏమన్నా అంటే ఊరు ఉత్తదాన్ని 20,000 పంపించారు. అదే కాదు పనోళ్ళు వాళ్ళు 6-7 మంది ఉన్నారు. 6-7 మందికి ఒక్కొక్కరికి 50,000 అడ్వాన్స్ ఇల్లా అంటే నువ్వు ఊరికే చేరేసుకొని కూర్చుంటే బ్రేకరీ రన్ అవుతుందే. ఏ కొట్టమమ్మడా అసలు ఉత్త బేకరీ ఎట్లా ఎట్లా పోతా అమ్ముతారు అంటే నన్ను బొంగు నమ్మిలా నువ్వు డబ్బులు ఇచ్చింది షాప్కే కదా. ఏ షాప్ కానీ ఉత్త షాప్ పెట్టుకొని ఏం చేయాలా చక్కగా ఏమన్నా ఉత్త షాప్ పెట్టుకొని ఏం చేయాలడా అసలు అడ్వాన్స్ ₹1,00,000 ఎవరికి ₹1,00,000 ఏంటికి నువ్వు అడ్వాన్స్ ఏం చేయాలి దాని బుక్లో ఏమున్నాయనే అది ఏమిరా ఫ్రిడ్జ్ రావు ఏమిరా మరి ఎట్లా సంసారం చేసేదే బ్రేకరీలో కూడా సంసారాలు చేస్తావా సంసారం చేసేదే బ్రేకరీలో కూడా సంసారాలు చేస్తావా సంసారం అంటే వ్యాపారం తెచ్చి పెట్టుకొని అమ్ముకోవాలా తెచ్చిపెట్టి మరి దానికి 10 ఎంత చెప్తా 10 లక్షలు అవుతుంది. వుడ్ వర్క్ లైటింగ్లు మనమ్మ మిషనరీలు అవన్నీ ఐరన్ చేయించి దానికి అంతా చెక్క చేయించి దాని మీద గ్లాస్ చేయించి అదొక 10-15 లక్షలు ధూమ్ తగులుతుంది. మళ్ళీ ఒక 6-7 మంది పనులు పెట్టాలంటే వాళ్ళకు నన్ను బాగా గుడి విషయంలో నాకు అర్థం పట్టుతానండి. నన్ను బాగా గుడి విషయంలో నాకు అర్థం పట్టుతానండి. బేకరీ నీకు అంత తక్కువకి వస్తుంది. వాడు అసలు వాళ్ళు చెప్తా ఫస్ట్ 15 లక్షలు పెట్టినాడు పెట్టుబడి నీకు ₹1,00,000 ఇస్తున్నాడు. వాళ్ళు ఎత్తిపోయింది అందుకు అట్లా అసలు నాకు 20,000 ఏంటి కట్టిమన్నా ఈ షాప్ పాత షాప్ అని చెప్పి దాని ముందర కొత్త షాప్లే పోతున్నాడు. నువ్వు బిజినెస్ పెట్టినా కూడా వాడిని పోటీకి పెట్టుకోలేవు. నువ్వు ఎదురుగా వాడు 15 పెట్టినంటే నువ్వు 30 పెట్టాలా. ఇంకోటి మాట్లాడేది మంచిగా ఉండాలా. నువ్వా చైర్లో కూర్చుంటే కనబడవు ఓనర్ లేడని చెప్పి బయట డబ్బాలు ఎత్తపోతారు. నువ్వా చైర్లో కూర్చుంటే కనబడవు ఓనర్ లేడని చెప్పి బయట డబ్బాలు ఎత్తపోతారు. పనులనేమో కేర్ కూడా చేయరు. నిన్నే ఈడే తింటున్నాడు ఈయనేది లఫ్ట్ కానీ ఈయనేది కేర్ చేసింది వాళ్ళు కేర్ చేయరు. వాడు ఆపక్క వాడు 10 లక్షలు పెట్టుకొని కూడా లక్షలు సంపాదిస్తాడు.
మనం 30 లక్షలు పెట్టుబడి పెట్టి కూడా ఎదురుగా లాసే. అంటే ఆలోచించుకో, నువ్వు ఒకవేళ పెట్టుకోవాలా చేసుకోవాలనుకుంటే నీ ఇష్టము. నాకు వస్తాగా బూతులుగా నాకు నోట్లో గుడిపించకుండా నాకు మొత్తం లేని ఊరిని పిలిచి ఎదమని చాటి నాకు బొంగులేస్తారా నేను ఇమ్మన్నా నీకేమన్నా ఏమి రాధా కొమ్మేమన్నా 20,000 నీ 200 రొట్లు నేను ఏమి రాధా కొమ్మేమన్నా 20,000 నీ 200 రొట్లు నేను బొంగుల దగ్గర పెట్టుకో కాలు పెట్టుకోలేదు ఉంచుతారా నీకు ఇంకా ఇప్పుడు సపోర్టింగ్ ఎదురుగానే పోటీగా ఉంటాడా? నా బొంగులు ఉంటే వాడికైతే నాకైతుందాడా వాడు ఉంటాయి నాకు పెట్టే కూడా ఉండలేవాడు ఊరు 15 ఏళ్ళ పరిచయం చెప్తారా ఇంకోటి నువ్వు షాప్ పెడితే నేనే రాను ఆ నీరుకే పోతా బయట సరే సైతం గుట్టమోడ నువ్వు షాప్ పెడితే నేనే రాను ఆ నీరుకే పోతా ఫ్రీగా ఇస్తాను వచ్చిపోతాంట కానీ మళ్ళీ నేను ఆపోజిట్ వాళ్ళన్నీ ఎదురుకుంటానంటే మళ్ళీ బ్యాడ్ ఏమో. నువ్వు షాప్ పెడతానే రోజుకు 10 ఎగ్ పప్పులు పంపి బ్రెడ్ కూల్ కేకులు కూల్ డ్రింక్స్ ఇంకెందుకు మనం పెట్టుకో అంటే నేను ఐడియా ఇచ్చి నీకు షాప్ చూపించి సెటిల్ చేసి నీకు గౌరవ మర్యాదలు తెప్పించిన ఎవరు తెప్పించా మర్యాద గూడిచ్చే దొప్పించినాడు మొత్తం నీకు గౌరవ మర్యాదలు తెప్పించిన ఎవరు తెప్పించా మర్యాద నాకివ్వను కేక్ ఎట్లా పెడతావు చూస్తా పాపర్ పట్టి పోతే అప్పుడు అడుగు పంది కుక్కలు తెచ్చి మళ్ళీ నీ బేకరీ గడి ఇడుస్తా నువ్వు బెటర్ ఎట్లా పెడతావు నువ్వు అదే సంగనాకి జీతంలో పైకి రాకుండా చేస్తాను గుట్లమడా ఏముందని పెడతాడు అసలుగా నా బొమ్మలో 20,000 ఉండే బాగా అదేదో అట్లా పెట్టుకోండి రచ్చగొట్టేసి పంపించారు. అడ్వాన్స్ అంటే వెనక్కి ఇరేయాలి మళ్ళీ షాప్ నువ్వు తీసుకుంటావు వేరే వాళ్ళకి ఇచ్చేయాల. ఎవరైనా బాగా చేసే వాళ్ళకి ఒకవేళ నిలబెట్టుకోగలరు మంచి తెలివివంతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పచెప్పి తెలివిగా. ఇంకేముంది నీకంటే సర్కిలు నాకు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతావు మాట్లాడతావు నేనేది మాట్లాడతా నాకే లేకుండా మాట్లాడతా అదైనా కవరింగ్ చేస్తావులే ఇంగ్లీష్ అట్లా మాట్లాడతావులే కావాలి కావాలంటే ఆడే లాస్ట్ డే అవుతుంది మాట్లాడతానా మాట్లాడేది బాగా మాట్లాడతావు. ఈ రాష్ట్రంలో ఎవరు అది మాట్లాడేదంటే నువ్వే మాట్లాడతావు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు అప్పుడే చూసినావు పాజిటివ్ నా మీద పాజిటివ్ ఇప్పించినానని చెప్పి నీకు అప్పుడే బ్రేకరీ అలా ఉంది. నీకున్నంత సరికి నాకుందేనా? లేదు నీ మాట నాకుందే. నీకే నా సర్కిల్లో పిలుచుకొత్తలేడు అప్పులు బ్రేకరీలో అట్లా కాదు నీ మాట నాకుందే. అప్పులేం వద్దులే ఇప్పుడు ఊడ్చిపోయిన మళ్ళీ ఎట్లా వస్తుంది అప్పుడున్నా సరే ఇప్పుడు చిన్నగా అమ్ముకోరా మైదా పిండి తెచ్చుకొని పిసుక్కొని ఆ మైదా నేను పిచ్చుకోవాలి కానీ అది మైదా పిండి తెచ్చుకొని పిసుక్కొని ఆ మైదా నేను పిచ్చుకోవాలి కానీ అది పిచ్చిచ్చి పెట్టేసి ఎవరు లేరు. చిన్నగా అమ్ము చాక్లెట్లు అమ్ము తర్వాత చీక్లెట్లు అమ్ము దాని తర్వాత బ్రెడ్ ఆడ 2 ప్యాకెట్లు కొనుక్కొచ్చా ఇదా నిలబెట్టుకో బాడీ ఎంత 15,000. నేను నీ చేసుకోలేదు నీ అంత మాటగారి నీ అంత ఇప్పుడు ఏమంటావు ఎవరికి ఆడ ఎట్లా చెప్పాలి ఎవరికి ఎట్లా నీ అంత బిజినెస్ నీ టాలెంట్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ స్మార్ట్ ఎవరికి లేదు నీ కలర్కి నీ మ్యాచ్కి ఇప్పుడు ఏమంటావు మ్యాటర్ రా అమ్మాయిలు కానీ మీరు దుమ్ముతా అది ఏంది మ్యాటర్ రా ఏమి అంటే కాదు ఇంకేముంది ఇంకా నీతో బాగా ఎంత ఉంది సరే ఏంది చెప్పి కొనేసుకో బిజినెస్ పెడితే ఆ అప్పకి మోసం చేసి నేను ఆ అప్పకి ఎదురుగా పోటీకి దిగమంటున్నావే నువ్వు మనిషా నువ్వు ఎవడైనా నాకు తెలిసిన వ్యక్తికి గుడి పిల్లని చూస్తాడా ఏడన్నా బాగుపరచాలని చూస్తారు నువ్వు ఆ అప్పకి నాకి పెట్టాలని చూస్తాను ఏం పెట్టాలి లేదు బొంగు లేదు అది బ్రేకరీ ఎత్తిపోయినాడు ఆ అప్ప 15 ఏళ్ళు పెట్టి ఇప్పటికి ఆస్తులను నమ్ముకున్నాడు. మళ్ళీ ఆ షాప్లోకి పోయి నేను మళ్ళీ పూజ చేసుకొని నేను ఏదో తెచ్చుకొని అమ్మితే నేను కూడా పాపరే పడతా. వాస్తు లేదు నన్నేటి గుడి మీద పెట్టాను నాకే మధ్యలో గుట్టమాడా అసలు మళ్ళీ ఉండేది కూడా శనిమొగం నీకేంది ఇంతది ఇంకా శని మళ్ళీ అంత శనిమొగం నాకు తగలబెట్టినాను శనిమొగం నీకేంది ఇంతది ఇంకా శని మళ్ళీ అంత శనిమొగం నాకు తగలబెట్టినాను పోలనే మళ్ళీ ఏమైనా మళ్ళీ మాట్లాడుతూ మళ్ళా
ఇప్పుడు ఎట్లా 20,000 బాగానే వ్యాపారం రమ్మని పెట్టుకుంటే ఎంత ఇది వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. నా బొంగుల లాభాలు ఇంకా దిగముందే లాభాలు ఉంటాయి మళ్ళీ చేసినామన్నా లాభాలు ఉంటాయండి మళ్ళా ఇంకా నాకు సంబంధం లే. నువ్వు నీ చెప్తాను నీకే తీసుకో షాప్ పెట్టు. నీ వెనక నేను ఉంటాను, నీ వెనక ఏం చెప్పినా వింటా సరేనా? నేనేం చెప్తాను ఏమి నువ్వు తీసుకోవాలి, కాలాన్ని పట్టుకుంటాను ఉండేది కూడా వర్క్ చేస్తావా? చేస్తా. మాలాడుండే 30-60 షాపులు ఇప్పిస్తారు. కసు నూకేసి మొత్తం అంతా షాపులంతా బయట అలికేసి నీట్గా రోజు తెల్లారుజాము చేసుకుని వచ్చాయి. ఈ షాప్ తెరిచేది ఏముండదు. దాంట్లో వచ్చే డబ్బులు నీకు సగం నాకు సగం అంతే. ఇంకా కసు నూకేసి మొత్తం అంతా షాపులంతా బయట అలికేసి నీట్గా రోజు తెల్లారుజాము చేసుకుని వచ్చాయి. ఈ షాప్ తెరిచేది ఏముండదు. దాంట్లో వచ్చే డబ్బులు నీకు సగం నాకు సగం అంతే. ఇంకా కష్టం నాదే, సుఖం నీదేమే. ఇస్తాడేది ఎవరు? నా బొంగులో సంబంధం. నాకు 20,000 డబ్బులు కావాలా ఎట్లా కదా? ఆ షాప్ ఇంకా కరెంటే కట్టలేదు. బిల్లులు 3 నెలలు కట్ట కరెంట్ బిల్లు. బాడీకి కట్టలే 6 నెలల నుంచి. తిక్కనా కొడక 1 రేట్లు ఇస్తాడు నీకు మళ్ళీ 20,000. నువ్వు వాడు ఏదన్నా ఏం జరుగుతుంది ఏం కదా అని ఒక అవగాహన పెట్టుకొని ఆలోచించాలా వస్తాయి రావా అని. నేను ఆలోచన చేసేలా ఫస్ట్ నా చెప్పు తీసుకొని నేనే పొలపొలను కొట్టుకొని చచ్చిపోలా. నేను ఆలోచన చేసేలా ఫస్ట్ నా చెప్పు తీసుకొని నేనే పొలపొలను కొట్టుకొని చచ్చిపోలా. నువ్వు పిలిచడం ఏంది, నేను రావడం ఏంది, లేదని చెప్పడం ఏంది, నువ్వు బేకరీ నేను సంగలు గుర్తుకోవడం ఏంది, నువ్వు చెప్పడం ఏంది. 20,000 బిజినెస్ బేకరీ బిజినెస్ పెట్టుకో. నువ్వు సామి ఎగరాడు పోయి పప్పులు మిగులుతాయి పెట్టుకోమనుకో. పప్పులు వెనకాల కూడా పెద్ద పప్పులు ఉన్నట్టున్నాడు. వెనకాల కూడా పెద్ద పప్పులు ఉన్నట్టున్నాడు. ఏది ఎద్దని ఇంట్లో అందరికి అల్లరి చేయకపోతే కానీ మళ్ళీ అల్లరే ఎత్తా. నువ్వు వ్యాపారం పెట్టుకో. నువ్వు ఓటుకున్నావు. ఏమి ఎందుకు ఏమైందని నువ్వు గుడిపించావు మొత్తం 20,000 ఇప్పించావా అది తెలరా? బ్రెడ్ పఫ్లుగా ఆర్డర్ ఇచ్చి వచ్చినాం కదా బేకరీకి. ఎవరు ఇచ్చా బాబులో? మా ఎదురుంగ షాప్ లో ఆయపతను మిగిలిపోయినాడు. మనం కొనుక్కుంటాం మేము అమ్ముకుంటున్నాం అని చెప్పి మాట ఇచ్చినాం కదా. మా ఎదురుంగ షాప్ లో ఆయపతను మిగిలిపోయినాడు. మనం కొనుక్కుంటాం మేము అమ్ముకుంటున్నాం అని చెప్పి మాట ఇచ్చినాం కదా. ఎవరు ఇచ్చారు? ఎవరు నేనే పెద్ద పంచులు ఇచ్చినా కదా. పఫ్లు బ్రెడ్లు మిగిలిపోయినా కేకు ఎవడు కొనలేదమ్మా. ఇప్పటికే పురుగులు పట్టి అవి మాకన్నా ఇచ్చేసావు మేము అమ్ముకుంటామనే కదా 20,000 లెక్కిచ్చింది. ఎట్లా మాట్లాడుతాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఎవడు చెప్పినావు? ఎవరు పోయినాము? నీకు ఏం గుర్తుండవా? ఏం గుర్తుండే? బ్రెడ్ పఫ్లు మనం తీసుకుందాం, ఆ కేకులు మనం తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాం. మళ్ళీ మనం అమ్ముదామని చెప్పి వచ్చే నెక్స్ట్ న్యూ ఇయర్ రోజు అమ్ముదాం కేకులు అని అనుకోలేదా? పురి పెట్టే దాంట్లో మళ్ళీ న్యూ ఇయర్కి అమ్మడము. నువ్వు అంటే అప్పటికి అమ్ముతాము లేదా ఇడిచిపెట్టు. పురి పెట్టే దాంట్లో మళ్ళీ న్యూ ఇయర్కి అమ్మడము. నువ్వు అంటే అప్పటికి అమ్ముతాము లేదా ఇడిచిపెట్టు. అసలు ఇదంతా ఎట్లా జరిగింది? ఎప్పుడు చెప్పినా నువ్వు 20,000 లెక్కాచారం వేసినావు. 230 పఫ్లు ఏమి 674 ఇవి ఏవి వెజ్ పఫ్లు, ఇంకా బ్రెడ్లు కేకులు. అన్ని మెంటలు చెప్పిస్తున్నావు నువ్వు. మెంటల్ వీడియో నువ్వేదో పెద్ద వ్యాపారస్తుడు అనుకుంటు నువ్వేంద్ర ఇట్లా తయారైనావు. లెక్కాచారాలు మర్చిపోతావు నువ్వు. 20,000 కట్టావు, ఇంకా 6,000 నేను 2 చెట్ల ఇస్తారు దగంట్లో అని చెప్పినావు. మళ్ళీ ఇటుకు వచ్చి ఇంట్లో పంచాయతీ పెట్టినా అంటావు. నిజంగా నిన్నమాట నిజం చెప్పినా? నిజంగా నిన్నమాట నిజం చెప్పినా? దండం అయినా స్వామి. రేపు పొద్దున్నే 5 గంటలకు పోయి దాంట్లో పాలు పొంగి ఎవరో వేస్తాను. నిజం చెప్పు. నిజం చెప్పినా? ఏం చెప్పినావు? పాలు పొంగి ఇంతకుముందు ఎట్లా పాలు పొంగి గ్యాస్ సిలిండర్ వేలింది. ఆ దరిద్రమైన బేకరీ. నువ్వు మళ్ళీ దాంట్లో పాలు పొంగి ఇచ్చేంటే మళ్ళీ నువ్వు ఏదైనా సిలిండర్ పెట్టి నువ్వు వేలేవు. మళ్ళీ నేను ఇన్సూరెన్స్ తీసుకుంటా ఆ షాప్ మీద. సిలిండర్ పెట్టి నువ్వు వేలేవు. మళ్ళీ నేను ఇన్సూరెన్స్ తీసుకుంటా ఆ షాప్ మీద. సచివాలయం మరేమన్నా నిజం చెప్పినా? ఇప్పుడు ఏం చెప్పినావు ఇంట్లో? అంతా 20,000 తీసుకోండి అని చెప్పేసి నేను ఇప్పుడు వచ్చి చెప్తే పప్పులు కొన్నాడు 20,000 కంటే నేను మూస్తారు. అవును కదా. నేను చెప్తాలే ఆడలేదు. చెప్పుపోరా నాయన. నువ్వు ఏందేందో గబ్బు నువ్వు చెప్పాలి కదా నిమేషన్న. నువ్వు లేదు పో వద్దు. ఊరికే వద్దు. వ్యాపారాల్లో దూరంగా ఉండేది బెస్ట్. అవును. ఆ 20,000 ఏమవుతుంది? అది వస్తుంది మళ్ళా యాడికి పోతుంది. కొత్త సంవత్సరం పీకన కేకులన్నీ. ఏ సైతం కూడా
ఎట్లొస్తా మళ్ళీ సంవత్సరం ఎట్లుంటావు ఎగ్ పఫ్లు అవి ఇవని చెప్పు కొద్దిలే పెట్టుకొని సావు ఎగ్ పఫ్లు అవి ఇవని చెప్పు కొద్దిలే పెట్టుకొని సావు బ్రెడ్లు గిడ్డని 20 లెక్క పోగొట్టాడు